నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఐదో గద్దె అదృశ్యమంటూ ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. మేడారంలో వనం పోతరాజు గద్దెపై సరికొత్త వివాదం, కోయల్లో కొట్లాట పెట్టిన కాంగ్రెస్ సర్కారు అంటూ ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. మన పుస్తకాల్లో పరాయి పాఠాలు, సిబిఎస్ఈ సిలబస్ అమలుకు సన్నాహాలు, 1 నుంచి 10వ తరగతి వరకు కొత్త పుస్తకాలు, విద్యాశాఖ యోచన. నేడు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్, కాంగ్రెస్ కొట్లాట, సీఎం టీడీపీ పాట. అన్ని వేళ్లు ముఖ్య నేత వైపే, మంత్రులు మంటలు, బజార్ల పడిన కాంగ్రెస్ రాజకీయం. పాలన గాలికి వదిలేసి ప్రచ్ఛన్న యుద్ధంలో కేబినెట్ సభ్యులు, మంత్రుల మధ్యలోకి దూరిన ముఖ్య నేత అనుకూల వీడియో. ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ బట్టకాల్చి మీద వేసేలా కథనాలు. బట్టి, పొన్నం, సురేఖ, జూపల్లిపై అవసరార్థం మీడియాస్త్రం. కోమటిరెడ్డిపై అనైతిక కథనంలోనూ ఆయనపైనే అనుమానం. దానిని డైవర్ట్ చేసేందుకే మరో మంత్రి మీద వరుస కథనాలు. ఆడేది మీడియా యాజమాన్యాలే అయినా ఆడిస్తున్నది ఆయనే. పత్రికల భుజం మీద తుపాకీ పెట్టి అసలు కాంగ్రెస్ పై అటాక్. తాడోపేడో తేల్చుకునే పనిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు చివరికి బజారున పడ్డాయి. పరిపాలన గాలికి వదిలి ప్రచ్ఛన్న యుద్ధాల్లో కొట్టుకుంటున్న మంత్రుల మధ్య అదే అదనుగా ముఖ్యనేత పెట్టిన మంటలు ఆఖరికి అసలు కాంగ్రెస్ ను దహిస్తున్నాయి. మొన్న కొండా సురేఖ, నిన్న కోమటిరెడ్డి, నేడు బట్టి విక్రమార్క. ఒకరి వెనక ఒకరిని టార్గెట్ చేసి మరీ రచకీడుస్తున్నారు. ఉత్తర తెలంగాణకు చెందిన మరో బీసీ మంత్రి రోడ్డున పడకుండా ప్రస్తుతానికి తప్పించుకున్నారు. మంత్రులపై బురద చల్లడాలు, అనుకూల మీడియాతో అవినీతి ఆరోపణలు, అధికారుల వ్యక్తిత్వ హననాలు ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్నవివే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనంతరం కాంగ్రెస్ పాత కాపుల మీద ఓ వర్గం మీడియా వ్యూహాత్మకంగా దాడులు చేస్తోంది. ఇదేదో చెప్పకుండా చేస్తోన్న దాడి కాదు. ముఖ్య నేత అనే గౌరవం లేకుండా కొండా సురేఖ కూతురు దారుణంగా దూషించారు. ఒక రాష్ట్రానికి ఒక్కరే ముఖ్య నేత ఉంటారనే వాస్తవాన్ని విస్మరించి మీరంతా ఆడుతున్నారు. ఇక ఆయనకు ఆవేశం కట్టలు తెంచుకుంది. ఇక ఒక్కొక్క మంత్రి సంగతి చూస్తారని అక్టోబరు చివరి వారంలో ఎల్లో మీడియా చిలక పలుకులు పలికింది. దాంట్లో భాగంగానే ఒక వర్గం మీడియా అసలు కాంగ్రెస్ మంత్రులపై విరుచుకుపడుతున్నదని, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నదని కాంగ్రెస్ శ్రేణుల్లోనే చర్చ నడుస్తోంది. ఒకవైపు కుమ్ములాటలు, కీచులాటలతో కాంగ్రెస్ కకాక వికలమవుతుంటే, మరోవైపు ఖమ్మం సభలో ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడిన తీరు కలకలం రేపుతోంది. ఆయన సభలో టీడీపీ జెండాలు కనిపించడం ఒక ఎత్తైతే, బీఆర్ఎస్ జెండా గద్దెలను కూల్చాలని, పార్టీని పాతిపెట్టాలని టీడీపీ శ్రేణులను, చంద్రబాబు అభిమానులను కాంగ్రెస్ సీఎం నేరుగా వేడుకోవడం మరో ఎత్తు. తెలంగాణలో ఇప్పుడు నీడల రాజకీయం నడుస్తోంది. పాత కాంగ్రెస్ కు పాతరేసి పచ్చ కాంగ్రెస్ కు ఊతమివ్వడం. కుదరని నాడు ఉన్న పార్టీని కుమ్మలాటలతో కూల్చిపారేసి పాత పార్టీ జెండాను కొత్తగా భుజానికెత్తుకోవడం. 2 మూతుల పాము రాజకీయం ఇది. కాండం తొలిచే పురుగు కాంగ్రెస్ ను తింటోంది అంటూ ప్రత్యేక కథనం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఎవరు రాయించారో బయట పెడతా, ఆంధ్రజ్యోతివి అభూత కల్పనలు. ఈ రాతల విషయంలో రాధాకృష్ణతోనే తేల్చుకుంటా. వెనక ఎవరిని రాయించారో త్వరలోనే అన్ని బయట పెడతా. ఏ రాజకీయ ఉద్దేశంతో రాశాడో, ఎవరి ప్రయోజనాల కోసం వండి వార్చాడో వివరాలు వెల్లడిస్తా. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. నాది వీక్ క్యారెక్టర్ కాదు. మీ అవసరాల కోసం, నీచ నికృష్టపు దిగజారుడు రాజకీయాల కోసం అల్లే కట్టుకథలు నన్నేం చేయలేవంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించినట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పీతల పంచాయితీ. ఒకరి కాలు పట్టి ఇంకొకరు గుంజడం, ఒకరి వెనక మరొకరు గోతులు తవ్వుకునే సంస్కృతి ఆ పార్టీలో ఎప్పటి నుంచో ఉంది. కాంగ్రెస్ లో ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఆధిపత్య కుమ్మలాటలో అందరూ అందరే అనే భావన ప్రజల్లో ఉంది. అయితే మంత్రుల గొడవల మధ్యలోకి ముఖ్య నేత అనుకూల మీడియా దూరడంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఓ మీడియా సంస్థ ప్రసారం చేసిన అనైతిక కథనం వెనుక అన్ని వేళ్లు ముఖ్య నేత వైపే చూపించాయి. విషయం తెలిసిన రోజున 3 నిద్రమాత్రలు మింగినా ఆయనకు నిద్ర పట్టలేదని కోమటిరెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. దేవతల వద్ద వివాదాలు వద్దు, కేబినెట్ కు ముందే రేవంత్ వేడుకోలు, పంచాయతీలపై మరో చోట చర్చిద్దామని సూచన. రాజీనామా అంశంపై చర్చకు సిద్ధమైన కోమటిరెడ్డి. మీడియాలో వచ్చిన కథనాలపై బట్టి సీరియస్, ముందే సిద్ధం చేసిన ఫైళ్లను ఓకే చేసిన మంత్రివర్గం. రేపో ఎల్లుండో మున్సిపల్ షెడ్యూల్, 26, 27 తేదీల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం. ఫిబ్రవరి 2వ వారంలోగా ఎన్నికలు పూర్తి చేయాలి. రాష్ట్ర కేబినెట్ నిర్ణయం. మేడారంలో సమావేశం. రేపటి నుంచి వాళ్ళు కనిపిస్తే పగుల్తది అంటూ వార్త చూడొచ్చు. నువ్వు చెప్పేది వినను, నేను చెప్పిందే వినాలే. ఈడ మెటీరియల్ బండ్లు కనిపిస్తే బాగుండదు.
కాంట్రాక్టర్ కు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బెదిరింపు. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఆడియో అంటూ మరో వార్త కనిపిస్తోంది. టీడీపీని దెబ్బ కొట్టింది కేసీఆరే. తెలంగాణలో ఆ పార్టీ లేకుండా చేసిండు. ప్రతిగా బీఆర్ఎస్ జెండా దిమ్మెలు కూల్చండి. తెలంగాణలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు అనుచరులకు ఇదే నా విజ్ఞప్తి. ఖమ్మంలో టీడీపీ శ్రేణులకు రేవంత్ పిలిపించినట్లుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. హింసను ప్రేరేపించేలా సీఎం వ్యాఖ్యలు అంటూ మనకు వార్త కనిపిస్తా ఉంది. తెలంగాణలో ఎన్టీఆర్ కు అభిమానులున్నారు. చంద్రబాబుకు సహచరులు, అనుచరులు ఉన్నారు. వారందరికీ విజ్ఞప్తి ఒకటే, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండొద్దని కక్షగట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన కేసీఆర్ బీఆర్ఎస్ ను 100 మీటర్ల గోతి తీసి పాతిపెట్టాలి. బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి. ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. బీఆర్ఎస్ ను బొంద పెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అప్పుడే నందమూరి తారక రామారావుకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామంటూ సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ సభలో వ్యాఖ్యానించినట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. ఖమ్మంలో ఆదివారం జరిగిన రేవంత్ సభలో అడుగడుగునా కనిపించిన టీడీపీ జెండాలు. సీఎం పదవి ఊడితేనే టీడీపీలోకి రేవంత్. అనుకూల మీడియాతో నేతలపై రాతలు అందుకేనా? కాంగ్రెస్ లో ఉంటూనే పార్టీని బలహీనపరిచే చర్యలు. మాజీ బ్యూరోక్రాట్ పివిఎస్ శర్మ సంచలన ట్వీట్. ముఖ్యమంత్రివా, ముఠా నాయకుడివా? సీఎం, హోంమంత్రిగా ఉన్నవనే సోయిలేదా? బీఆర్ఎస్ జెండా గదులను కూల్చేయాలంటావా? రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి నేరాల్ని ప్రోత్సహిస్తావా? కాంగ్రెస్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి టీడీపీ పాట. నీ అసలు కుట్ర ఇవాళ తెలంగాణ సమాజానికి అర్థమైంది. రేవంత్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. పంపకాల్లో తేడాలొచ్చే పంచాయతీలు. దోచుకో, దాచుకో, పంచుకో. ఇది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దోపిడీ పాలన. పరిపాలన గాలికొదిలి క్షుద్ర రాజకీయాలు. అధికారం ముసుగులో రోత రాతలు. నైని టెండర్లపై ఏసీబీ విచారణ జరపాలి. ఏబిఎన్ కథనం పైన సీటు దర్యాప్తు చేపట్టాలి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ అంటూ మరో వార్త కనిపిస్తా ఉంది. రేవంత్ డిఎన్ఏలోనే ద్రోహబుద్ధి. వెన్నుపోట్లు, అబద్ధాలు ఆయనకు పరిపాటే. రేవంత్ రాజకీయ ప్రస్థానమే ద్రోహాల పుట్ట. కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీతో చీకటి స్నేహాలు. బీఆర్ఎస్ దిమ్మలను కూల్చాలని ముఖ్యమంత్రి పిలుపునివ్వడం నేరాన్ని ప్రోత్సహించడమే. సీఎంపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి హరీష్ రావు. సమైక్యవాదుల కొమ్ము కాస్తూ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్. ఎమ్మెల్యేల కొనుగోలులో రెడీ హ్యాండెడ్ గా దొరికిన ఓటుకు నోటు దొంగ, ప్రజాస్వామ్య ద్రోహి రేవంత్. ఎన్టీఆర్ జన్మ పర్యంతం ద్వేషించిన కాంగ్రెస్ లో చేరి నమ్మిన పార్టీకి వెన్నుపోటు పొడిచిన టీడీపీ ద్రోహి రేవంత్. కాంగ్రెస్ సీఎం గా ఉంటూ బీజేపీతో చీకటి స్నేహం కొనసాగిస్తోన్న రాజకీయ ద్రోహి రేవంత్ రెడ్డి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. అయ్యో ఆల్ ఇండియా సర్వీస్. ప్రభుత్వ పెద్దల వేధింపులతో ఐఏఎస్, ఐపీఎస్ ల యాతన అంటూ ఇక్కడ ప్రత్యేక వార్త చూడొచ్చు. చెప్పినట్టు వినకుంటే వ్యక్తిగతంగా టార్గెట్. ముఖ్య నేత డైరెక్షన్ లో వేధింపుల పరంపర. అనుకూల మీడియాతో వ్యక్తిత్వ హననం. లీకులు ఇచ్చి కించపరిచేలా కథనాలు. తలలు పట్టుకుంటున్న సీనియర్ ఐఏఎస్ లు. దేశంలో ఎక్కడా ఇలా లేదంటూ నిరసన. దేశంలో ఎక్కడా ఇలా లేదంటూ ఆవేదన. వాణిజ్య ఒప్పందానికి ఈయూ బ్రేక్. అమెరికా బెదిరింపులకు లొంగబోమని స్పష్టీకరణ. కాంగ్రెస్ లో చేరి తప్పు చేసిన మున్సిపల్స్ లో బీఆర్ఎస్ ని గెలిపిద్దామన్న గూడెం. ప్రజలు 3 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు. కాంగ్రెస్ లో చేరితే వెంట్రుక మందం లాభం జరగలే. అనుచరులతో ఫిరాయింపు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వెల్లడి. సుప్రీంకోర్టు గడువు నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు. కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశానని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే గూడెం శనివారం తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పటి పరిస్థితుల వల్ల తప్పటడుగులు వేసి కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు. కాంగ్రెస్ లో చేరిన నియోజకవర్గానికి, నియోజకవర్గ ప్రజలకు, తనకు వెంట్రుక మందం లాభం కూడా జరగలేదని పేర్కొన్నారు. ఉద్యమ గొంతుకలపై సర్కారు కత్తి అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. ఐ&పిఆర్ ఆధ్వర్యంలో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు. టీ న్యూస్, నమస్తే తెలంగాణ టుడే ప్రతినిధుల తొలగింపు. యూట్యూబ్ ఛానళ్లు, వెబ్సైట్లు, డిజిటల్ పత్రికలకు అందలం. మేడారంలో కేబినెట్ కు హైదరాబాద్ నుంచే ఆస్థాన మీడియా. ప్రశ్నిస్తున్న సంస్థలపై వివక్ష వెనుక ముఖ్య నేత ఒత్తిడి. తెలంగాణలో మీడియా స్వేచ్ఛను కాపాడండి అంటూ ఇక్కడ మరో వార్త కనిపిస్తోంది. జర్నలిస్టుల అరెస్టు ఆందోళనకరం. పోలీసుల చర్యలు అభ్యంతరకరం. సీఎం రేవంత్ కు ఎడిటర్స్ గిల్డ్ లేఖ.